బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు వచ్చారు. భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ తర్వాత పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యమం నాటి పరిస్థితులను గుర్తు చేశారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేశారో విడమర్చి చెప్పారు. తెలంగాణ ఇప్పుడెట్లా తయారైందో కార్యవర్గానికి వివరించారు కేసీఆర్. భావి కార్యాచరణపై దండుకు మార్గనిర్దేశం చేశారు దళపతి. మళ్లీ నడుం కట్టాలంటూ రాష్ట్ర కార్యవర్గానికి కర్తవ్య బోధ చేసి గులాబీ నేతల గుండెల్లో పోరాట స్ఫూర్తిని రగిలించారు. అరాచక కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పదవీ త్యాగాలతో తెలంగాణను సాధించుకున్న వైనాన్ని, ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ పరిపాలనలో జరిగిన అభివృద్ధిని, అందుకు సహకరించిన అధికారులను బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం గుర్తు చేసుకుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. వ్యవసాయ రంగంలో ఏర్పడ్డ సంక్షోభిత పరిస్థితులను కూలంకషంగా చర్చించామన్నారు. ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సవివరంగా చర్చించినట్లు కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర కమిటీని మినహాయించి అన్ని కమిటీలను రద్దు చేసినట్లు తెలిపారు. త్వరలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలపై జిల్లాల వారీగా పోరాడతామన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో యావత్ తెలంగాణ పులకించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గ్రామాన గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. బీఆర్ఎస్ శ్రేణులంతా ఊరూరా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ అని నినదించారు. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు ఘనంగా జరిగాయి. మొదట పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. 4 కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక బీఆర్ఎస్ అన్నారు మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. తెలంగాణ జాతీయ ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక బీఆర్ఎస్ అన్నారు. సంక్షేమం అడుగంటి అభివృద్ధి నిలిచిపోయి అరాచకం తాండవం చేస్తున్న కాలంలో రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అని ఒకటే ఆవాజ్ వినిపిస్తోందన్నారు. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని, నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు మరెంతో దూరంలో లేదన్నారు హరీష్ రావు. జనగామ జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉప సర్పంచ్ పి అశోక్ సొంత ఖర్చులతో నిర్మించిన బస్టాండ్ను ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. దేవరుప్పల మండలం ధర్మపురంలో నిరుద్యోగులకు ఎగ్ కార్డ్స్ అందజేశారు. పాలకుర్తి నియోజకవర్గానికి ఎగ్ కార్డ్స్ ఇవ్వాలని ఎన్ఈసీసీ చైర్పర్సన్ అనురాధ దేశాయ్ను ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ఎగ్ కార్డ్స్తో చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశం కలుగుతోందని ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని సంబరాలు చేసుకున్నారు. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ నాయకులు గులాబీ జెండాను ఆవిష్కరించారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలంటూ నినదించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుంటేనే తెలంగాణకు పూర్వ వైభవం వస్తోందని గులాబీ శ్రేణులు స్పష్టం చేశారు. గులాబీ జెండాల రెపరెపలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం హోరెత్తింది. గ్రామాన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పండుగలా జరిగాయి. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్లో ఘనంగా సంబరాలను నిర్వహించారు. పార్టీ శ్రేణులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగం లాంటిదని ఒంటేరు ప్రతాప్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ తోనే వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే రైతులు నినదించారు. ఈ మేరకు ముఖ్రాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతన్నలు పంట పొలాల్లో గులాబీ జెండాను ఎగరవేసి జై కేసీఆర్ అంటూ నినదించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణకు మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్కే సుభాష్తో పాటు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కౌడిపల్లిలో ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేశారు. బీఆర్ఎస్ జెండా దిమ్మను కూల్చిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు. జెండా దిమ్మె కూల్చివేత ఘటనను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చిన కాంగ్రెస్ గూండాలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు.
రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి సరైన అవగాహన, ప్రణాళిక లేదని దుయ్యబట్టారు. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్పేట డివిజన్ లీలానగర్ కాలనీలో తలసాని పర్యటించారు. జనం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికార యంత్రాంగం వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి జూబ్లీహిల్స్ లో జెండా ఆవిష్కరించారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు రావుల. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు బలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు రావుల శ్రీధర్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వ్యాప్తంగా గులాబీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. తిరుమలగిరిలో తెలంగాణ ఉద్యమకారుతో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జుల నగేష్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆరే అని అన్నారు గజ్జుల నగేష్. కామారెడ్డి జిల్లాలో గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడింది. బాన్స్వాడ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా ఎగురవేశారు. బాన్స్వాడ పట్టణంలో రైతు బంధు మాజీ జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. పోచారంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అని నినాదాలు హోరెత్తించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు గులాబీ జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అంటూ నినాదాలు హోరెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ శ్రేణులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడాయి. అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్గల్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి గులాబీ జెండా ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్న గులాబీ దళం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. 2.5 సంవత్సరాలుగా నిధుల విడుదలలో ఎంతో జాప్యం జరుగుతోందని బీఆర్ఎస్వి పేర్కొంది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్వి నాయకులు అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కదిరవన్ కు బీఆర్ఎస్వి నేతలు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఫీజు పోరుబాట కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు మహబూబ్ నగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ ఖుష్బూ గుప్తాకు పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వి అధ్యక్షుడు భరత్ బాబు బీఆర్ఎస్వి నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్వి మండిపడింది. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ దగ్గర బైఠాయించారు. రోడ్డును దిగ్బంధించి నిరసన తెలిపారు. 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు కాంటాలు మొదలు పెట్టకపోవడంపై అన్నదాతలు మండిపడ్డారు. రేవంత్ పాలనలో వ్యవసాయం ఆగమవుతోందని ధ్వజమెత్తారు.
రేవంత్ సర్కార్ హయాంలో పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో మొక్క రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మొక్కల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్ని బ్యాగులు సరిపోవటం లేదని, సరిపోను బ్యాగులు వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు రైతుల కష్టాలు కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నారు. అధికారులు మాటలతో కాలయాపన చేస్తున్నారని, వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు అన్నదాతలు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల బంద్కు పిలుపునిచ్చారు. ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ యజమానులు, రైతులు, డీలర్ల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడా కంపెనీల పెత్తనం తగ్గించి ఎరువుల బస్తాలకు ఎలాంటి లింక్ ప్రోడక్ట్ లేకుండా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎరువుల సరఫరా తగ్గింపుతో పాటు ఆన్లైన్ బుకింగ్ వల్ల రైతులు, డీలర్లకు మధ్య గొడవలు తలెత్తుతున్నాయన్నారు. హోల్సేల్ డీలర్లు సిండికేట్ కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ఎరువుల దుకాణ యజమానులు. ఆదిలాబాద్ లో అగ్రో డీలర్స్ నిరసనకు దిగారు. ఎలాంటి లింకు లేకుండా ఎరువులను సరఫరా చేయాలని అగ్రో డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఎరువుల కంపెనీలు అవలంబిస్తున్న తీరుకు నిరసనగా ఆదిలాబాద్ ఎరువుల దుకాణాలను మూసివేసి బంద్ పాటించారు. ఎరువుల ధరలు పెరగటం, లింక్ ఉత్పత్తుల వల్ల రైతులపై అదనపు భారం పడుతోందని, రవాణా ఖర్చులతో డీలర్లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. మొక్కజొన్న కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. గోనె సంచులు కూడా లభించడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పందించకపోతే రైతులు నిరసన ఏ పార్టీతో చవిచూడాల్సి వస్తోందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో అధికార పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కట్టంగూరు, నకిరేకల్, కేతేపల్లి, తిప్పర్తి, మునుగోడు మండలాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ రాకపోవడంతో పెట్రోల్, డీజిల్ అయిపోతుందని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఇప్పుడు వరి కోతలు జరుగుతున్నాయని, డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. డీజిల్ లేక వ్యవసాయ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వాపోతున్నారు రైతులు. సూర్యాపేట జిల్లాలో వాహనదారులకు మళ్లీ పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్, డీజిల్ కు తీవ్రమైన కొరత ఏర్పడింది. హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడలో బంకులన్నీ మూతపడ్డాయి. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన కొరతతో నిర్మల్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలకు డీలర్లు ముందస్తు చెల్లింపు చేసినప్పటికీ పెట్రోల్, డీజిల్ స్టాక్ రావడానికి 2 నుంచి 3 రోజుల సమయం పడుతుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ లభించక వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాలలో 60 మంది అధికారులతో 8 బృందాలు విస్తృత సోదాలు నిర్వహించారు. రెవెన్యూ సెషన్పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. భవనాల అసెస్మెంట్లు, పన్ను విధింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో నేరుగా భవనాల వద్దకు వెళ్లి కొలతలు తీసుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పోరుబాట పట్టారు. 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆందోళనకు దిగారు. సూపరింటెండెంట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వంతో పాటు ఆసుపత్రి యాజమాన్యం తక్షణమే స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సత్వరమే జీతాలు చెల్లించకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. బాన్సువాడ నియోజకవర్గం పొతంగల్ మండలంలో మంజీరా నదిలో టిప్పర్ల జాతర కనిపిస్తోంది. టీజీఎండీసీ ఆధ్వర్యంలో 4 ఇసుక క్వారీలకు అనుమతి ఉండగా ప్రభుత్వ క్వారీలపై ప్రైవేటు వ్యక్తులు పెత్తనం చేస్తున్నారు. యథేచ్ఛగా వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఒక్క వేబిల్పై 10ల సంఖ్యలో లారీలకు పర్మిషన్ ఇస్తున్నారు. చేయాల్సిన పనేంటి, చేస్తున్నదేంటి? అందుకే అధికారులు సీరియస్ అయ్యారు. విధులను గాలి కొదిలి నాగార్జునసాగర్ డ్యాంలో చేపలు పడుతున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గాలం వేసి చేపల వేట సాగించిన జవాన్లపై బదిలీ వేటు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంబర్పేట 6 నెంబర్ చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహేంద్ర సర్వీసింగ్ సెంటర్ కు సంబంధించిన గోదాంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పారు.
రేవంత్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. హోంశాఖను తన చేతిలో పెట్టుకుని లా అండ్ ఆర్డర్ను పట్టించుకోవటం లేదు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేట్ సోలార్ సైకిల్ ట్రాక్ పై ఓ యువతి భయాందోళనకు గురైంది. మార్నింగ్ వాక్ కు వెళ్లిన యువతిని ఒకతను వేధింపులకు గురి చేశాడు. అతని చేష్టలతో ఆమె షాక్ తింది. ఆ వెంటనే తేరుకుని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతని చర్యలతో ఒక్కసారిగా ఆందోళన చెందానని ఆ యువతి తెలిపింది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో జయంతి ఉత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజున నృసింహ మహాలక్ష్మి మూలమంత్ర హవనము సుదర్శన శతక హవనము నిర్వహించారు. సాయంత్రము కాళీయమర్దన అలంకారంలో నారసింహుడు భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రానున్న 3 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం కూడా ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో తుది దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. తుది దశలో 142 నియోజకవర్గాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. తొలి దశలో జరిగిన ఘర్షణలు హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసారి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తొలి దశ పోలింగ్ సందర్భంగా ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘర్షణలకు పాల్పడ్డారు. దీంతో ఈసారి సమస్యాత్మక నియోజకవర్గాల్లో పారామిలిటరీ దళాలు రంగంలోకి దించారు. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్, సుదేందు అధికారి బరిలో ఉన్న నందిగ్రామ్ నియోజకవర్గాలకు కూడా ఎల్లుండే ఎన్నిక జరగనుంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 2 సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. జగద్దల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరు వర్గాలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డాయి. దీంతో వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన సీఆర్పీఎఫ్ జవాన్లలో 2 గాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంటిని ఆప్ కార్యకర్తలు ముట్టడించారు. పార్టీ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీంతో జలంధర్లోని హర్భజన్ ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాఘవ చెద్దాతో కలిసి ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీకి హర్భజన్ రాజీనామా చేశారు. దీంతో ఆయనకు కేంద్రం సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొత్త వివాదం రాజుకుంది. ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో విచారణకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగతంగా కానీ న్యాయవాది ద్వారా కానీ హాజరు కావటం లేదని జడ్జి స్వర్ణకాంత శర్మకు లేఖ రాశారు. తప్పుడు ఆరోపణలతో తనను జైలుకు పంపారని, అందుకే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. జడ్జి స్వర్ణకాంత శర్మపై తనకు విశ్వాసం లేదన్నారు. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గంలో ఆయన విగ్రహం ఎదుట దీక్ష చేపడతానని ప్రకటించారు. అది జాతర కాదు, ఏ రాజకీయ బహిరంగ సభకో పోటెత్తిన జనం కానే కాదు. వారంతా నిరుద్యోగులు. యూపీకి చెందిన వారు 47,000 హోంగార్డుల ఉద్యోగాల కోసం ఏకంగా 2 లక్షల మంది హాజరయ్యారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూపీలో హోంగార్డు ఉద్యోగాల కోసం తండోపతండాలుగా నిరుద్యోగులు పోటెత్తారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. ఎండలు మండుతున్నాయి. 45 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. ఎర్రటి అగ్నిలో వేగంగా వెళ్తున్న ఓ లారీ అనూహ్యంగా అగ్నికి ఆహుతైంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ ఘటన జరిగింది. లారీలో ఉన్న సరుకు మొత్తం కూడా కాలిబూడిదైంది. అయితే మండుతున్న వాహనాన్ని నగరానికి దూరంగా తీసుకువెళ్లడానికి డ్రైవర్ ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాడు. కానీ అప్పటికే లారీ మొత్తం కాలిపోయింది. డ్రైవర్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో కాల్పులకు పాల్పడ్డ ఎలెన్పై అమెరికన్ చట్టాల ప్రకారం అనేక కేసులు నమోదు చేశారు. ఆయుధాలు కలిగి ఉండటం, దాడులకు పాల్పడడం వంటి నేరాలతో పాటు అనేక కేసులు మోపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఎలెన్ను ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఎఫ్బీఐ డైరెక్టర్ క్యాష్ పటేల్, హోటల్ సిబ్బంది మినహా అతను అందరినీ టార్గెట్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ట్రంప్తో పాటు ఆయన ప్రభుత్వంలోని హై లెవెల్, లో లెవెల్ అధికారులే ఎలెన్ టార్గెట్ అని తేలింది. అమెరికాకు వత్తాసు పలుకుతున్న పాకిస్తాన్ తగిన మధ్యవర్తి కాదని ఇరాన్ అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. మధ్యవర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పాకిస్తాన్ అమెరికాకు తొత్తుగా మారి ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయి మండిపడ్డారు. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు సందేహాస్పదంగా మారాయి. అదే మాట, అదే హెచ్చరిక. ట్రంప్ మారలేదు. అతని మాట మాత్రం నిమిషానికి ఓ రీతిగా మారిపోతోంది.
చమురు పైప్ లైన్లను పేల్చివేస్తామని, విద్యుత్ స్టేషన్లను నామరూపాలు లేకుండా చేస్తామని మళ్లీ హెచ్చరించారు ట్రంప్. అన్ని రకాలుగా ఇరాన్ పరిస్థితి ఇరకాటంలో పడిందని, వారి వద్ద ఇప్పుడు నౌకలు కూడా లేవన్నారు. ఆర్థికంగా కూడా బాగా చితికిపోయిందని అన్నారు. అమెరికాతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇరాన్ రుచి చూసిందన్నారు ట్రంప్. వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారాన్ని లాభాలతో మొదలుపెట్టాయి స్టాక్ మార్కెట్లు. రోజంతా లాభాల్లో కొనసాగిన స్టాక్ సూచీలు లాభాల్లోనే రోజును ముగించాయి. సెన్సెక్స్ 639 పాయింట్ల లాభంతో 77,303 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో 24,093 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.18గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $107 వద్ద కొనసాగుతోంది. కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $350 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు $380 మేర పెరిగింది. ఇక వెండి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి హైదరాబాద్ మార్కెట్లో $2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.